అమరావతికి వేసిన పునాదులు చెక్కు చెదరలేదని ఐఐటీ నిపుణుల కమిటీ నివేదికిచ్చింది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని నిర్మాణాలు కొనసాగించవచ్చని సూచించింది. దీంతో ప్రభుత్వానికి ఇక అడ్డం లేకుండా పోయినట్లయింది. అమరావతిపై చేసిన రాక్షస కుట్రలన్నీ తేలిపోయినట్లయింది. 2014లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఏపీ రాజధానిగా అమరావతిని ఖరారు చేశారు. దానికి జగన్ కూడా ఒప్పుకున్నారు. ఎన్నికల ప్రచారంలోనూ అదే చెప్పారు. చంద్రబాబు 5 ఏళ్ల కాలంలో అద్భుతమైన రాజధాని నిర్మాణానికి పునాదులు వేశారు. అయితే జగన్ గెలిచిన తర్వాత రాజధానిని బొందపెట్టే ప్రయత్నం చేశారు. పూర్తిగా అలా వదిలేయడంతో పాటు వేసిన రోడ్లను తవ్వుకునే ప్రయత్నం చేశారు. అమరావతిపై ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేశారు. చివరకు 5 ఏళ్ల వరకు అడవిని చేసేశారు. కానీ రాష్ట్రానికి ప్రజలకు చేసిన మోసానికి గట్టిగా బుద్ధి చెప్పారు. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా వైసీపీ ఓడిపోయింది. అయినా అమరావతిపై అదే వ్యతిరేకత కనబరుస్తున్నారు. వారి వ్యతిరేకత సంగతి పక్కన పెడితే ప్రజల నుంచి వచ్చిన సపోర్ట్లతో అమరావతి పూర్తి స్థాయిలో పట్టాలేకపోతుంది. కేంద్రం ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించింది. నిర్మాణాల కోసం కొత్త టెండర్లు పిలిచి పనులు ప్రారంభించబోతున్నారు. డిసెంబర్ నాటికల్లా మళ్లీ అమరావతిలో నలువైపులా పనులు ఊపందుకోనున్నాయి. ప్రైవేట్ సంస్థలు కూడా నిర్మాణాలు జోరందుకునేలా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతి ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంది. అయినా గట్టిగా పోరాడి నిలబడింది. ఇప్పుడు శిఖరాన్ని అందుకోవడానికి సిద్ధమవుతుంది. ఎంతో సంఘర్షణకు గురైతే వచ్చే విజయం చిరకాలం నిలిచి ఉంటుంది. అమరావతి కూడా అలాంటి ఉదాహరణగా నిలవబోతుంది.